నిత్యావసర సరుకులు కొంటారు కదా, బూతులు అవన్నీ నేను తీసుకొచ్చి ఇస్తాను మీకు. ప్రజెంట్ 200 రూపాయలు ఇస్తాను. ఎందుకు ఈ వర్షం పడుతుంది కదా, ఇంటికి వెళ్ళిపోతుంది. నీకు ఇంటికి నాకు నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చెయ్యి ఎవరితోనా, నీకు ఇంటికి వచ్చి సామాన్లు ఇస్తాను. ఇది నా నెంబర్, ఎవరితో చెప్పి. హాయ్, నమస్తే. నేను మీ సహాయ. అతి సాధారణ, అతి పేదరికమైనటువంటి, చాలా నిరుపేద ఇల్లు చూశారు కదా, చిన్న రేకుల షెడ్. రోజు తారసపడ్డాడు. అతను తాలూకు పరిస్థితి ఎలా ఉందంటే, రోడ్డు మీద వాటర్ బాటిల్స్ ఏరి అవి అమ్మి ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళ కుటుంబాన్ని కానీ అతని ఖర్చులు కానీ ఏవో తీర్చుకుంటున్నారు. అలాంటి ఈ పరిస్థితిలో మన సహాయకి ఎదురైన తర్వాత ఈరోజు అతని దగ్గర నుంచి అలాంటి పరిస్థితుల్లో కనిపించిన తర్వాత నా మనసు చాలా చలించింది. అది మన సహాయ టీంతో ఈరోజు ఇతనికి ఏదైనా ఒక సహాయం చేయాలి అనే సహోద్దేశంతో వచ్చాం. ముందు ఇతను ఏంటి, ఎవరు, ఏంటి వివరాలని కనుక్కుందాం. నమస్తే అండి, మీ పేరు? చింతలపూడి మొగతయ్య. చింతలపూడి మొగతయ్య. ఇది ఏ ఊరు? గేదెలవాడిపేట. గేదెలవాడిపేట. ఓకే, గేదెలవాడిపేట. ఏ ఊరు దగ్గర ఉంది ఇది? ఆమదలవలస, శ్రీకాకుళం జిల్లా. ఓకే అండి. మరి మీరు ఎలా బతుకుతున్నారు? ఎవరైనా మీకు పెన్షన్ అయితే గవర్నమెంట్ ఇస్తుంది, మీకు చెప్పాను కదా, పెన్షన్ ఇస్తున్నారు. మరి ఎలాగ అదే ఆధారు. మరి పిల్లల సహకారం లేదు ఊరు మొత్తం. ఎంతమంది పిల్లలు? 2 బాబులు, ఒక ఆమె. 2 బాబులు, ఒక పెద్దోళ్ళు వాళ్ళు పిల్లలు. ఆ పాప చిన్నది. ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందరూ బాగానే ఉన్నారా? మరి మిమ్మల్ని ఎలా చూడలేదు? మిమ్మల్ని బాగానంటే కష్టగాల వాళ్ళ పిల్లలు వాళ్ళ బ్రతుకు తండ్రి అని నాకేం చాలా. నువ్వు మీ ఆవిడే ఉంటున్నావు. ఓకే. 2 మగపిల్లలు, ఒక పాప. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసేసారు. సో ఇప్పుడు ఏమొచ్చి మరి మీ కుటుంబ ఆధారం ఎలాగా? మరి లేకే కదా. సరే, మీలాంటి వాళ్ళ కోసమే మేము సహాయ అనే టీంతో మీకు చూసాం కాబట్టి మీకు కొన్ని రకాలైనటువంటి వస్తువులు, నిత్యావసర సరుకులు ప్రతి నెల కూడా మేము అందిస్తాము. మరి అలాంటి సమయంలో మరి మీరు ఎవరైనా సహాయం చేస్తుంటారా ఇలాగ వచ్చి? కానీ ఎవరైనా సరే? లేదు బాబు, చేయట్లేదు. ఈరోజు ఏటు ఉండేవు కూర? బంగాళదుంప, శనగపప్పు. మరి బుధవారం కదా, నీ సైడ్ తేలేదా? నాకు పెట్టవా? చిన్న వచ్చాను. భోజనం ఉందా? ఉందా? భోజనం ఉందా? తినంటారు మీరేనే? భోజనం రాత్రికా? ఏంటి తెల్లారి బంగాళదుంప ఉండరా? ఒక అరగంట. శనగపప్పు మంచి కూర. సరే, మీకోసం అయితే మేము కొన్ని రకాలు తెచ్చాము, అవి మీకు ఇస్తాము. ఓకేనా? కాలువలో దిగి బాటిల్స్ ఏరుతుంది, నేను చూశాను. పొరపాటున అందరూ ఉన్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే పడిపోతే ఎవరు చూస్తుంది? వద్దని చెప్పాను, అదే చెప్పాను. మరి అది ఉన్నది, ఏదైనా చేసుకో. ఇప్పుడు మా వాళ్ళు సాయం చేశారు కదా, ఇప్పుడు దీన్ని బట్టి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నీ మనసులో నీ మాటలు ఏమైనా? మరి ఇంకేం చెప్తాను బాబు, నా పరిస్థితి అంతే. మరి ఇంకేం చెప్పాలి. ఇలా మా టీం వచ్చి చేయడం వల్ల అంటే నీకు నీ భావం చెప్పు. ఇలా సామాన్లు ఇవ్వడం వల్ల నువ్వేమనుకుంటున్నావు? సంతోషం అనుకుంటాను. మరి ఇంకేం లేదు. నాకు కావాల్సింది నా జీవితానికి పరిపూర్ణంగా ఉన్నది. అది హ్యాపీ, సంతోషంగా ఉంది. నాకు ఈ జబ్బు కూడా వదిలితే పర్వాలేదు. నీకు బాగోలేదని చెప్పారు, ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా? జ్వరం. దానికి కూడా మా ట్యాబ్లెట్స్ అయితే తేలేదు, తర్వాత మా వాళ్ళు తెచ్చిస్తా ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తాం ట్యాబ్లెట్స్ కూడా. ఇలాగా మీ ఆయన వెళ్ళి బాటిల్ ఏరి కష్టపడి ఈ వయసులో కూడా అతను కష్టపడుతుంటే మరి మీకు బాధగా అనిపించట్లేదు? మరి ఆ వయసులో మేము వీడియో చూసాం, చాలా బాధపడుతున్నారు. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాని గురించి? అలా చెప్పమ్మా, చెప్పు, పర్లేదు చెప్పు. అలాగే వెళ్తూ ఉంటాను.
అయితే అలాంటి బాటిల్ రోడ్డు మీద ఎక్కడ తీసుకోగాని కాలువలాగంటే అదేం బాబు, ఇలాగ మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం, సాయంగా ఉంటాం, ఎప్పుడు ఉంటాం. కాబట్టి మీకు మీరు అన్నారు మన నీళ్ళ పెద్ద కొడుకు కలిసి అలాగే అనుకోండి, తప్పనిసరిగా సాయం చేస్తుంటాను ఎప్పుడైనా. ఓకేనా? ఇంకేం బాధపడద్దమ్మా, మేము ఉన్నాం, మా సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు కూడా. అది థ్యాంక్ యూ. ఇవి నిత్యావసర సరుకులు తెచ్చాం, ఉపయోగపడతాయి అందరికీ. అందరికంటే మీ కుటుంబానికే. ప్రతి నెల అవసరమైతే డెఫినెట్గా నా నెంబర్ ఇచ్చాను కాబట్టి నా నెంబర్కి కాల్ చేయండి, సరేనా? చేస్తే నేను డెఫినెట్గా ఏదో రూపంలో ఎవరికో దగ్గర మీకు సహాయం చేస్తుంటాను. అలాగే నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. వెరీ గుడ్. ఓకేనా? మీకు ఏది అవసరం వచ్చినా నాకు నెంబర్ ఇచ్చాను, నెంబర్ కాల్ చేయండి, డెఫినెట్గా నా తరపు మీకు సహాయం చేస్తాను. ఓకేనా? ఓకే.